వారి యొక్క పేరు మీద మా నాన్నగారు అమ్మగారి పేరు మీద నిర్మించి గ్రామ పంచాయతీ జరిగింది. బొప్పల సుధాకర్ గారిని అధ్యక్షత వహించి కస్టింగ్ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సీనియర్ నాయకులందరూ కూడా 3 మండలాల పార్టీ అధ్యక్షులు, అలాగే దిల్లూరు నియోజకవర్గం నుండి ట్రస్ట్ ఇన్ఛార్జీలు, అలాగే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామచంద్ర గారిని, అలాగే జిల్లా తెలుగుదేశం సెక్రటరీ అయినటువంటి మోరు శ్రావణి గారిని, అలాగే కమ్మ శరణకృష్ణ గారిని, అలాగే సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారిని, బీజేపీ నాయకులు ఉండవల్లి వెంకటరావు గారిని, వీళ్ళందరినీ కూడా ఇక్కడ వేదిక దగ్గరికి రావాల్సిందిగా వ్యాన్ మీదకి కోరుతున్నాం. ఎన్టీఆర్ గారు యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసిన అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ రోజు ఎన్టీఆర్ గారి బొమ్మ ఆవిష్కరణ అంటే మనందరికీ కూడా సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు ఒకరోజు వచ్చినట్టుగా అంత ఆనందంగా మనం తెలుగుదేశం కార్యకర్తలకి అంత ఆనందంగా ఉంటాం. ఈ రోజు ఇక్కడ కాంస్య విగ్రహానికి ఏర్పాటు చేసిన సహకరించిన దాతలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ మన వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎవరైతే పేద బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడుకుంటా నేడు అన్న నినాదంతో పార్టీ స్థాపించి ఈ రోజు అందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పార్టీ స్థాపించినప్పటికీ కూడా ఈ పార్టీకి అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ ఆ రోజు 9 నెలల అధికారంలో తీసుకొచ్చిన పార్టీ అన్నగారు ఎన్టీ రామారావు గారు పార్టీని 9 నెలల అధికారంలో తీసుకొచ్చారు. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత లోకేష్ గారు కానీ ఆ పార్టీ ముందుకు తీసుకెళ్తూ మనం 2024లో ఏ విధంగా అధికారంలో వచ్చి మీరు అందరూ చూసాం. ఆ రోజు 2019-24 మధ్యలో కల్లపుల్ల కౌరు చెప్పి వాళ్ళు వైసీపీ నాయకులు ఊరినే కేసులు పెడుతూ దోచుకుంటూ రాష్ట్రాన్ని చాలా మంది మధ్య మాటలు అభివృద్ధి వాటి మీరు ఎవరన్నా పోటీకి సిద్ధమని చెప్పి నేను అడుగుతున్నాను. గత 5 ఏళ్లలో మేలు చేసింది, ఈ 10 నెలల్లో మేలు చేసిన దానికి మీకు దమ్ముండే ఛాలెంజ్ రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు మాట్లాడుకుంటే అటువంటి కూడా విషయాలు కూడా ఎత్తకూడదు. ఇటువంటి మనం పుణ్య కార్యక్రమం చేస్తున్నప్పుడు అటు దుర్మార్గులు పేరు ఊసి కూడా తీయకూడదని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టాటా సత్యనారాయణ పైకి రావాలి. అంతా కలిసికట్టుగా చేసుకునే ఏకైక పండుగ మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ
ఆవిర్భావ దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని మన అన్న నందమూరి తారక రామారావు గారు ఎంత గట్టిదో ఈ మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా తెలుసు. ఎందుకంటే దేశంలో ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన ఏకైక నాయకుడు మన తరువాత మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత కూడా ఎన్ని ఒడుగుడుకులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనం ఎవరూ కూడా భయపడకుండా, జడవకుండా, జంకకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మనం ఒక దుర్మార్గుణ్ణి మనం ఓడించడం కోసం మనం పడ్డ కష్టం అది ఎప్పటికీ మర్చిపోనుంది. ఎందుకంటే అనేక విధాలుగా మన మీద కేసులు పెట్టి మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించి మనల్ని హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి ఎన్ని రకాలుగా హింసలు పెట్టారో అవన్నీ కూడా మనం భయపడకుండా, జంకకుండా, జడియకుండా మనందరం కూడా మన పార్టీని, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చేసి మనం నిరూపించుకున్నాం. అలాగే మన దెందులూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మనకు తెగువ అంతా ఇంత కాదు, మన వెన్నంటే ఉండి మనతో ఉండి ఆయన కూడా అనేక కేసుల్లో వీళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జరియకుండా ఆయన మన ముందుండి మనం అందరినీ కాపాడుకుంటూ ఆయన చేసిన 5 సంవత్సరాల కృషి వల్ల ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈ 10 నెలల్లో కూడా ఈ రోజు చూస్తున్నాను సిమెంట్ రోడ్డు. వీళ్ళ జీవితం కాదు కదా, వీళ్ళు జన్మంటూ ఉంటే అలాంటి రోడ్డు కూడా చూడరని నేను ఈ రాయలపాలెం ప్రజలందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం అభివృద్ధి అంటే మన చింతమనేని గారితోనే అది సాధ్యమని వీళ్ళందరికీ తెలుసు. కుయుక్తులు పన్ని, కుతంత్రాలు పన్ని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, గొడవలు పెట్టి, అనేక రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళే శాశ్వతం ఉన్నట్టు కన్ను నిన్ను కానకుండా డబ్బులు దొబ్బేసి, చెరువులు దొబ్బేసి, కోట్లు దొబ్బేసి అనేక రకాలుగా అవినీతి చేసి ఆ డబ్బులతో వీళ్ళు జలసాలు చేస్తూ ఆ డబ్బులు కట్టమంటే మనతో గొడవలు పడుతూ మరలా మన మీదే తిరిగి కేసులు పెడుతూ మనమేదో తప్పు చేసేలాగా వీళ్ళు ఎదో వేషాలు వేస్తున్నారు. వీళ్ళ వేషాలన్నీ కూడా కొన్ని రోజుల్లో ముగిపోతున్నాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ 5 సంవత్సరాలు మనం ఏదైతే సూపర్ 6 అనుకున్నామో అవన్నీ కూడా మనం ఈ సంవత్సరంలో అన్ని కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ప్రజలందరికీ అండదండగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన రాయలపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 44 మరి ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అవగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. పెన్షన్ కానివ్వండి, కిలో రూపాయి బియ్యం కానివ్వండి, ఇలాంటి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు అన్నీ కూడా సమకూర్చే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. మరి ఈ రోజు పల్లెటూరులో కూడా ఇంత రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి వల్లేనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే అప్లైంట్ కూడా మరి ఈరోజు అష్టైశ్వర్యాలతో తోడుకుంటుందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు రైతుల మీద చూపించిన ప్రేమేనని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి మనందరం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మన దెందులూరు నియోజకవర్గ అధినేత మహారాజులందరికీ, అదేవిధంగా దెందులూరు నియోజకవర్గం వచ్చిన
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏదైతే పేద ప్రజల కన్నీరు, పేద ప్రజల కష్టాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండాని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏదైతే 43 సంవత్సరాల నుంచి ఎంతో మంది మన పార్టీకి ఎదురొచ్చిన, ఎంతో మంది రాబందులు మన పార్టీకి ఎదురొచ్చిన, ఢిల్లీ కోటలను సైతం బద్దలు కొట్టిన జెండా ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం జెండా. పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అన్న ఏదైనా ఉన్నారంటే విశ్వవిఖ్యాత నట సౌరుడు బామ నందమూరి తారక రామారావు ప్రతి ఒక్క కార్యకర్త గల గుర్తించుకోవాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పార్టీకి కొండంత ధైర్యం బలం ఉందంటే కేవలం అది కార్యకర్తలని యొక్క సభాధ్యక్షుగా నేను తెలియజేసుకున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన రాయనపాలెం గ్రామవాసులకి, అదేవిధంగా మా దెందులూరు నియోజకవర్గానికి ఇచ్చేసిన మా అగ్రత మహారాజులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెలుగుదేశం జై తెలుగుదేశం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మన దెందులూరు టైగర్ చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు 43 సంవత్సరాలు పార్టీ పుట్టి 44వ సంవత్సరంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈ రోజున రాష్ట్రమంతా కూడా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నాము. అసలు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయానికి ఇది పార్టీ పుట్టిందా, పేదవాడు కడుపు నింపడానికి పార్టీ పుట్టిందా అనేది కూడా ఈ తరమూరికి తెలియదు. మేము కొంత తెలుసుకున్నామని చెప్తున్నాం. రాజకీయం అంటే ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయం అంటే ఒక డబ్బున్న వారికి, ఒక ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వారు చేసేవారు తప్ప పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ అనేక కులవాళ్ళకి ఇది సంబంధం లేనంత విషయంగా 43 సంవత్సరాల క్రితం రాజకీయం నడిచేది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నుంచి అంతా కూడా చూసి 9 నెలల పాటు ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ మన ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 9 నెలల పాటు పార్టీ పెట్టి ఆయన చైతన్య రథం మీద జిల్లాలన్నీ కూడా తిరిగి పేదవాడి యొక్క బతుకు స్థితులన్నీ కూడా చూసి, అంతకుముందు ఆయన ఎన్టీఆర్గా నటనగా ఉన్నా ప్రత్యేకించి రాజకీయంగా ఈ ప్రజల కోసం తిరుగుతామని చెప్పి 9 మాసాలు తిరిగి పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించారు. ఆ తర్వాత రాజకీయం మొదలైంది. పేదవాడికి మంచి చేద్దామన్నా ఎన్ని అడ్డంకులు వస్తాయో, ఎన్ని బాధలు ఉంటాయో ఏంటో అనేది ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీని పెట్టి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత అనేక రకమైన స్థితిగతులను కూడా సరిచేసి తర్వాత ఆయన్ని దించినా సరే మళ్ళీ ప్రజలు ఆయనకి అధికారం చేపట్టి అనేక బాధలు రాజకీయం నడిచింది. అలాంటి రాజ్యంలో మా తాతలు, తండ్రులు, మనమందరం కూడా 43 సంవత్సరాల పార్టీని నమ్ముకొని మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల వద్దకే పాలన వచ్చి అధికారులు అందరూ కూడా పల్లెటూరులో దిగి అనేక రకమైన మార్పులు చేపట్టి ప్రజలు ఒక రాజకీయాన్ని మార్చినప్పుడు ప్రజలు కొంచెం చూడలేకపోయారు. మళ్ళీ ఏదో ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి మన దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒకటే ధైర్యం, చింతనేని ప్రభాకరరావు గారు ఉన్నారన్న ఒక ధైర్యంతో 5 ఏళ్ల పాటు పోరాటం చేసి మళ్ళీ మన అధికారంలోకి వచ్చాం. దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన మండలం. ఆ మండలం వల్ల కూడా ఇంతకుముందు మా మండలంలో గార్పాటి సాంబశివరావు గారు ఉన్నప్పుడు కూడా దెందులూరు మండలం యొక్క ఓట్లతో కూడా ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్న రోజులు ఉన్నాయని చెప్పి మా పెద్దలు చెప్తే నేను వినోళ్ళని. అలాంటి పురుటిగడ్డ, అలాంటి పోరాటానికి గడ్డ దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలం
ఈ రాయుడుపాలెంలో ఈ రోజున మన ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకొని మరొక్కసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి గౌరవించుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే నడిచి ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు వారు ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి నిరూపిద్దాం. మనందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చే ముందు కూడా మన కొత్తూరు గ్రామంలో దీని గురించి ఒకటి చెప్పాం. తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ గూడు అని చెప్పి 3 నినాదాలతో వచ్చింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇదేదో చెప్తే ఉండదండి, ఇది ఒక నినాదం. ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మనసుల్లో బాగా ఆలోచించి చెప్పండి. కూడు గుడ్డ గూడు అని చెప్పి నినాదంతో పార్టీ పుట్టింది. ఆ పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు, ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆ పార్టీకి మండలాధ్యక్షుడిగా నేను ఉన్నందుకు కూడా ఎంతో గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నా జీవితం ఉన్నంత కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రభాకర్ గారు రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన రాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు సమావేశానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే మరి ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాం ఏలూరులో. ఆ రోజు ఉన్న బర్నింగ్ ఇష్యూ ఏంటంటే కరెంటు బిల్లు. మరి ఊళ్ళో కరెంటు బిల్లు కట్టాలంటే ఎవడైనా గల్లా పెట్టేప్పుడు డబ్బులు దాచుకున్న పెట్టి వైపు చూసేవాడు. కానీ ఆ రోజైతే భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల వైపు చూసి మరి తాకడ పెడితే కానీ బిల్లు కట్టలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం కూడా జరిగింది. అప్పుడు హార్స్పవర్కి 50 రూపాయలు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయగానే రైతాంగం ఏ విధంగా అభివృద్ధి అయ్యారో, ఆ తర్వాత వేసినటువంటి బోర్లు ఏ రకంగా కరెంట్లు పెట్టుకొని వ్యవసాయం అభివృద్ధి అయిందనే విషయం ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా తెలుసు. అట్లాగే మరి ఆ కరెంటుతో పాటు ఆ రోజుల్లో ఎల్ఎండి అని చెప్పేసి కోఆపరేటివ్ బ్యాంక్ ఒక బ్యాంక్ ఉండేది. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆస్తులన్నీ కూడా ఆ ఎల్ఎండి చేతిలో వేలానికి వెళ్ళిపోయే ఉండొచ్చు. కానీ మరి రామారావు రాగానే చేసిన పని ఏంటంటే ఎల్ఎండి బ్యాంకులో ఉన్నటువంటి అప్పులన్నిటికీ వడ్డీలు కట్టుకోండి, వడ్డీలు లేకుండా అసలు కట్టుకోండి, మీరు మీ పొలాలు మీరు రిలీజ్ చేస్తారని చెప్పేస్తే కొన్ని వందల వేల మంది మరి ఆ లోన్లు కట్టుకొని ఆ బ్యాంకు కబందాస్తాల నుంచి బయటపడే సందర్భం కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో బలమైనటువంటి ఒక పార్టీ. ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి అపోజిషన్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా లేనటువంటి సందర్భం. మరి ఇందిరాగాంధీ గారు అంటే అపర కాళీమాతలాగా దేశ రాజకీయాలు శాసిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ రోజు రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని, మరి లాల్ కృష్ణ అద్వానీ గారిని, మరి ఇతర ప్రతిపక్ష నాయకులందరినీ కలిపేసి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యామ్నాయం తయారు చేసినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు. మరి బీజేపీని మరిపించినటువంటి వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు గారు. మరి అద్వానీ గారు కూడా రామారావు అంటే ఎంత ప్రేమో. ఆయన రథయాత్ర చేస్తా ఉండగా హైదరాబాద్ వస్తే అంటరాని వ్యక్తిగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చూసిన సందర్భంలో కూడా అద్వానీ గారిని ఇంటికి ఆహ్వానించినటువంటి ధైర్యవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ రోజు కూడా మరి అప్లాండ్ లో మరి పామాయిల్ రైతులు ఈ రకంగా ఆనందంగా ఉన్నారంటే మన ఇళ్ల ముందు కార్లో మోటార్ సైకిల్లో ఉన్నాయంటే ఆ రోజు రామారావు గారు సీతాపురం గ్రామంలో వేసినటువంటి పామాయిల్ మొక్కమూలని ఈ అప్లాండ్ చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉందని మనం అందరం కూడా ఆయన ఒకసారి ఆ సందర్భంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పెదవేగిలో పామాయిల్ మొక్క, పెదవేగిలో ఫస్ట్ పామాయిల్ ఫ్యాక్టరీ కట్టించి మన అప్లాండ్ రైతులకి వారు ఒక వరం లాంటి పంటని అందించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రకంగానే ఈ రోజు కూడా మరి కొబ్బరి గాని, కోకో గాని, మొక్క గాని ఈ పంటలన్నీ కూడా మన అప్లాండ్ ప్రాంతంలో వేశారు. మరి వాటిని సరైన మార్గంలో పెట్టి సరైన రైతులకి సరైనటువంటి ధరని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు రైతులు కాబట్టి
నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి వచ్చే 4-5 సంవత్సరాల్లో ఏ రకంగా అయినా సరే పూర్తి అయిపోతా ఉంది. మరి దాని నుంచి వచ్చేటువంటి చింతలపూడి లిఫ్ట్ సంబంధించిన నీళ్లు మన ప్రాంతాలకు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గుర్తించి ఈ కూటమి పాలకులు కూడా వెంటనే ఆ ప్రయత్నం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జగన్నాథపురం గ్రామం నుంచి లిఫ్ట్ మన రాయుడిపాలెం బెట్ట మీదకి వచ్చి మనం ఇప్పుడు నిలబడినటువంటి చెరువులో కూడా ఆ నీరు తీసుకొచ్చి 360 రోజుల్లో కూడా గోదావరి నీటిని చెరువులో చూడాలనేటువంటి మన కళ నెరవేరేలాగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే దానికి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు మరి గొప్ప నాయకుడి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మరి ముఖ్యంగా నా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని అట్లాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల తెలుగుదేశం పార్టీని గ్రామానికి కూడా వ్యాప్తి చేయడంలో వారు విశేషమైన కృషి చేశారు. చేయడమే కాకుండా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని పార్టీని జనంలోనికి ఎట్లా తీసుకెళ్ళాలి, అట్లాగే పార్టీకి ప్రజల వైపు నుంచి ఏం కావాలి అనేటటువంటి అన్ని విషయాలు ఎరిగినటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు ఉండవల్లి వెంకటరావు గారు. నిజంగా వెంకటరావు గారు ఈ మీటర్ల గురించి చెప్పారు. నాకు ఊహొచ్చిన తర్వాత కూడా ఈ అప్పలైన గ్రామాల్లో ప్రతి రైతు కూడా మోటార్ కరెంట్ వచ్చిన తర్వాత ఆడితే మీటర్ల దగ్గరికి తీసుకెళ్ళి పుస్తకం తీసుకెళ్ళి రీడింగ్ యూనిట్లు రాసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ మీటర్ తీయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కువ యూనిట్లు రాస్తే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చేస్తున్నాయని భయంతో మోటార్ ఆన్ చేసినప్పుడు రీడింగ్ రాసుకునేవాళ్ళు, మోటార్ ఆఫ్ చేసిన తర్వాత రీడింగ్ రాసుకుని బిల్లు కలెక్టర్ రీడింగ్ తీయడానికి వచ్చినప్పుడు సరి చూసుకునేవాళ్ళు అనమాట. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈ అప్లాండ్ ఏరియాలో ఉండేటటువంటివి. మరి రామారావు గారు వచ్చిన తర్వాతే అప్లాండ్కి తెలుగుదేశం పార్టీ అంటే ఈ అప్లాండ్ గ్రామాల్లో కరెంటు వసతి కల్పించి ఇటువరకు ఎల్ఎండి బ్యాంకుల్లో మాత్రమే ఈ బోర్లు తవ్వుకోవడానికి మోటార్లు కొనుక్కోవడానికి రుణ సౌకర్యం ఉండేది. అటువంటి వ్యవస్థని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అంటే మన విజయరాయలో ఉండేటటువంటి సొసైటీ దాని ద్వారా కూడా ఈ రైతులకు అవసరమైనటువంటి నూతులు తవ్వించుకోవడానికి కానీ తర్వాత మోటార్లు కొనుక్కోవడానికి కానీ అవసరమైనటువంటి రుణ సదుపాయాన్ని కల్పించినారు. అట్లాగే హార్స్ పవర్కి 50 రూపాయల పథకం పెట్టి రైతులందరికీ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే వెంకటరావు గారు చెప్పినట్టు ఆ రోజు సీతాపురంలో మొట్టమొదటిసారిగా పామాయిల్ మొక్కలను నాటి ఈ యొక్క అప్లాండ్లో పామాయిల్ సాగు యొక్క విశిష్టతను చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఆ రోజు మాండలిక వ్యవస్థ వచ్చినప్పుడు మండలం విజయరాయి పెట్టాలి అంటే ఆ రోజు బల్స్ పిచ్చి గారు వెళ్ళి విజయరాయిలో కాదు ఇది పెదవేగి అనేటటువంటిది వేంగి చాళుక్యుల రాజధాని, మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నామంటే దానికి చారిత్రక ప్రాధాన్యత ఉండాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి విజయరాయి కాదు పెదవేగి చారిత్రక ప్రదేశం కాబట్టి పెదవేగిలో మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసి బలుసు పిచ్చి గారు ఆ రోజు పెదవేగి మండల కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది. అట్లాగే ఎన్టీ రామారావు గారిని కూడా పామాయిల్ మొక్క సీతాపురంలో వేయడానికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా బలుసు పిచ్చయ్య గారే. కాబట్టి ఈ యొక్క అప్లాండ్ రైతుల సమాజంలో వస్తున్నటువంటి మార్పులని సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ సమానత్వం అనేటటువంటిది అందరికీ సమానంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా పార్టీలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి రిజర్వేషన్లే కాకుండా పార్టీలో కూడా పార్టీ పదవుల్లో కానీ అట్లాగే ఈ జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు ఎమ్మెల్యే ఆ పదవుల్లో కూడా బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు పైకి రావాలనేటటువంటి కోరికతో పార్టీలో కూడా రిజర్వేషన్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు దక్కుతుంది. అట్లాగే మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు అని చాటి చెప్పి చట్టం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే విద్యలో ఉద్యోగాల్లో కూడా మహిళల యొక్క ప్రాధాన్యత పెరగాలి,
విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకి, అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ వసంతంలోకి అడుగు పెట్టడానికి పార్టీ ఈరోజు ఇలా అధికారంలో ఉండడానికి గల ముఖ్య కారకులైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడు గూడు నీడ అని చెప్పి పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఆయన సినిమాల్లో మరి ఎంత ఇదిగా మరి ఆయన వస్తుంటే రాముడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఆ విధంగా కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో ఎన్టీ రామారావు గారిని చూసుకునేవాళ్ళు గతంలో. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు, మరి పెన్షన్ కార్యక్రమం ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ రోజు స్టార్టింగ్ లోను మరి గృహ నిర్మాణం కానివ్వండి, తర్వాత తెచ్చింది కూడా మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుదేశం పార్టీ మరి పెట్టింది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు ఎందరో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కూటమి ప్రభుత్వం చెంది గ్యాస్ బండ్లు కానివ్వండి, మరి ఇంకా వివిధ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన నారా లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు మరి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఒక పాదయాత్రతో, యువగలం పాదయాత్రతో పార్టీ అందరినీ కూడా మరి కలుసుకుని వారందరితో కూడా మమేకమయ్యి వారి సమస్యలు తెలుసుకుని అవన్నీ మరి పరిష్కరించడానికి కృషి చేస్తున్నాడు మన నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. అలాగే మరి పార్టీ కష్టకాలంలో కూడా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, మరి 67 రోజులు జైల్లో పెట్టినా సరే మరి నేనున్నానంటూ మరి గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు తెలియక మీరు కొంత ఇదవచ్చు, కానీ ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండి మన కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు మరి సమస్యలు తెలుసుకునే ఏకైక ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఇక్కడ మరి చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు మన మరి మరి ఈ రోజు ఈ రాయనపాలెం గ్రామంలో మన భుజంగరావు గారు, మన సీను గారు మరి బస్ స్టాండ్ అనేది మరి దాదాపు 5 లక్షల రూపాయల వ్యయంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి కాంస్య విగ్రహం, నాకు తెలిసి మన నియోజకవర్గంలో కాంస్య విగ్రహం ఇది మొదటి కాంస్య విగ్రహం అయి ఉంటుంది, మరి ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఇలాంటి కార్యక్రమానికి మరి అందరినీ పిలిచి మరి ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి రాయనపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మంచినేని శ్రీనివాసరావు గారికి, మరి అలాగే గ్రామంలో ఉన్నారు మన భూషణం గారు, ఇంకా నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ కూడా నర్రామయ్య అందరికీ కూడా మరి పేరున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి అందరికీ కూడా ధన్యవాదాలు. పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో ఈరోజు మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 44వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి.
ఈ 43 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని వడిదుడుకులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని అంటే కనుక చాలా రొమ్ము విరుచుకుని గుండె ధైర్యంగా చెప్పగలిగే కార్యకర్త ఎవరు ఉన్నారంటే కనుక తెలుగుదేశం కార్యకర్తే. అది చాలా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వడిదుడుకులు వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మనం అందరం నిలబడి ఉన్నాము. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి మీ ఆడపిల్లలను కూడా ఈ పార్టీలో పదవి చేస్తున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునేది. ఈరోజు ఈ రాయన్నపాలెంలో ఈ కాంస్య విగ్రహాల్లో ఈ ఆవిర్భావం దినోత్సవం రోజున మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయకత్వం
వస్తున్నాం. శ్రీలు. మొదలు పక్కొచ్చి ఇప్పుడు పెదవేగి మండలం రాయనపాలెం గ్రామంలో కీర్తిశేషులు తెలుగు జాతి గర్వపడేలాగా ప్రపంచ దేశాల్లో మన యొక్క పేరుని తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు వప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు పాత సత్యనారాయణ గారికి, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు రావేటి సీను గారికి, నిన్నే శ్రీమతి గారపాటి రామచంద్ర గారికి, మన పార్లమెంటు సెక్రటరీ శ్రీమతి మోరు శ్రావణి గారికి, గుప్తా అనిల్ గారికి, యువ నాయకులు మహేష్ యాదవ్ గారికి, ముఖ్యంగా నాకు ప్రాణంతో సమానమైనటువంటి సీను గారికి, అలాగే నరి గారికి, ఇంకా తదితర పేరు పేరున ప్రభాకర్ గారికి, ప్రతి ఒక్కరికి మీరు నేను పోరాటం చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ నాకంటే కసిగా దేన్నైనా సరే ఎదుర్కొంటాం, మేమున్నాం నీతో అని మీరు చేసినటువంటి త్యాగం ఈ జన్మత ఆఖరి రోజు వరకు కూడా మర్చిపోలేని ఈనాడు కీర్తిశేషులు మన్నే విజయేంద్రరావు గారు, అమ్మాజమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళ యొక్క కుమారుడు భుజంగరావు గారు, మరి మన బాలశ్రీను గారు, మీరే కలకలుగా అన్న అనుకోవద్దు. వాళ్ళ యొక్క కుమార్తె రవీంద్ర భారతి గారు శ్రీమతి వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి
నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఆ బస్ స్టాండ్కి వాళ్ళు ప్రతి రూపాయి వెనక్కిచ్చి ఈ గ్రామంలో పేదవారి సహాయం కోసం ఆ డబ్బులు ఉంచే విధంగా ఏర్పాటు చేస్తా. ఆ డబ్బు ప్రతి రూపాయి గవర్నమెంట్ నుంచే ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఏదో గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోతారు తప్ప నీతి నిజాయితీ అనేది ప్రతి వాడికి కూడా జీవితంలో అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. నేను గత 10 ఏళ్లుగా మీకు శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ఏ ఒక్కరిది కాజేయలా. నా నాయకులు కాజేస్తుంటే కూడా తప్పుగానే ఖండించి న్యాయం పక్షాన ఉన్నాం తప్ప ఎక్కడ అన్యాక్రాంతం చేయడానికి నాటి నుండి నేటి వరకు కూడా మనం ఎప్పుడు ముందుకు రాలా. మీకు తెలుసు ఏం జరుగుతుందో. ఈనాడు వాస్తవాలు మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా, ఎవరైనా తెలుసుకోకపోతే తెలియాల్సిన అవసరం ఉంది. మింగిన వాడు పందికొక్కులాగా దోచిన వాడు కక్కే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పోయలేదు. మా దగ్గర నిజాయితీ ఉంది అంటే బహిరంగ విచారణకు రండి. బహిరంగంగా నువ్వు ఏ విధంగా దోచావో, ఏ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రజల్ని ఇక్కడ పెట్టావు. జైలుకి వెళ్ళిన వాడు తప్ప వెళ్ళని వాడు లేడు. కానీ మేము మీ సంస్కృతిని పాటించగల. మేము పంపాలంటే మాకేం పెద్ద లెక్కలో విషయం కాదు. కానీ విర్రవీగుతున్నారు. విర్రవీగిన ప్రతి వాడు సాంబార్ అన్నం తింటాడు. అది రాసే ఉంటుంది. అట్టు పెడితే అట్టు మన పెట్టమని సామెత ఉంది. పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టకుండా ఉంటే చాలా మంది ఆత్మలో ప్రశాంతంగా లేవు. కాబట్టి వాళ్ళ కోసమైనా పెట్టించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు ఎవడు కూడా చట్టానికి ఆతీతుడు కాడు, న్యాయానికి ఆతీతుడు కాడు. ఈనాడు మనందరికీ కూడా రాజకీయ జన్మనిచ్చాడు. ఒక కర్మాగారాన్ని స్థాపించి కొన్ని వేల మందికి రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నాలాంటి వాడితో సహా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలోనే మాకు వెలుగొచ్చింది తప్ప మరి ఇంకొకరు రాని వల్ల మాకెవరికి యొక్క చరిత్ర సృష్టిస్తున్న కాదు, చరిత్రను తిరగరాయడం కూడా చేశారు. 9 నెలల్లో పార్టీ పెట్టి భారతదేశంలోనే రికార్డు బద్దలు కొట్టినటువంటి ఏకైక వ్యక్తి, మహనీయుడు. ఒకే ఒక నినాదం, పేదవాడికి నీడ, పేదవాడికి కూడు, పేదవాడికి గుడ్డ. ఈ 3 నా కలామ తల్లి ముద్దుబిడ్డగా ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్ర ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని నేను పొందా. దానికి తిరిగి నేను ఏదో చేయాలి అనేటువంటి తపనతో ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చి ఢిల్లీ నది వీధిలో కాంగ్రెస్ పార్టీని ఏకాకి చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ భారతదేశం మొత్తం మీద ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్కి వెళ్ళిందంటే మన యొక్క తెలుగు వారి యొక్క గౌరవం ఏ విధంగా ఉందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనుకుంటున్నారు కొంతమంది ఆయారాములు దయారాములు ఉంటారు,
వచ్చినా సుఖం వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా భాగస్వాములయ్యేది మనం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఏదో అవకాశం వస్తే మరలా మనకు అధికారం వస్తుందేమో అని పగట కళ్ళు కంటున్నారు. మీకు ఏ విధంగా అధికారం వస్తుందని అడుగుతున్నాం. పోలవరాన్ని కొడుకోబెట్టినందుగా, రాజధానిని తల్లకిందులు చేసి 3 రాజధానులని 3 ముక్కలాట పెట్టినందుగా, లేదు మేము తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వలేమని నీకు అధికారం వస్తుందా, రైతు భరోసా కింద మేము అన్నదాతకి, దాని పేరు సుఖీబావా కింద 20,000 రూపాయలు ఇవ్వలేమని మీకు భయం వేస్తుందా, మేము పెద్ద 4,000 పెంచలేమని మీకు ఏమన్నా బాధగా ఉందా, మేము 3 బండ్లు ఇవ్వలేమని ఏమన్నా విచారం వ్యక్తం చేస్తున్నారా, మా ఆడపడుతులకి నెల నెలా ఇస్తానన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నారా. సంవత్సరం ఇంకా అవలా, సంవత్సరం పూర్తయ్యేలోపు అన్నీ చేసుకుంటా వస్తాం. మీరు చూస్తున్నారు ఎక్కడ ఏలూరు నుంచి మన రాయలపాలెం వచ్చేదాకా ఎక్కడ గొయ్యి అనేది కనపడకుండా చేయాలని జానపేటలో ఉన్న ప్యాచ్ వర్క్ చేయించారు. బలివే బ్రిడ్జి మనం వచ్చిన తర్వాత నేను ఎప్పుడో ఉన్నప్పుడు శాంక్షన్ నేను వచ్చి పరిధులు పెట్టించి, నేను వచ్చి ఘాట్లు కట్టించి, నేను వచ్చి ఓపెన్ చేసేదాకా కూడా బ్రిడ్జియే లేకపోయాడు. మనం చేయగలిగాం. కొత్త రాయలపాలెం నుండి రాట్నాలకొండ వరకు ఉన్నటువంటి రోడ్డు విన్నానా, మరి వస్తున్నా, నేను ఎప్పుడు శంకుస్థాపన చేశా, నేను టెండర్ పిలిచా. ఆ రోడ్డు 3 ముక్కలాట కింద పెట్టి ఇవాళకి దాన్ని ఏఐబిలో ప్రపంచ బ్యాంక్ అప్పించింది ఆ రోడ్డుకి. ఇలాంటి 7 వర్కులు ఉన్నాయి. ఒక వర్కు శ్రీరామవరంలో నేనుండగానే శంకుస్థాపన చేశా, నేనుండగానే ఆ వర్క్ ప్రారంభోత్సవం కూడా చేశా. అక్కడ వేసినటువంటి శిలాఫలకాన్ని మొట్టమొదటి పడదోశారు ఈ ఎదవలో. ఇవాళ ఆ పలకం ఎక్కడ కనపడితే ప్రతి ఒక్కరు పడదోసేస్తున్నాడు, పేరు కనపడితే పడదోసేస్తున్నాడు. ఏంటి ఆ సంస్కృతి ఎవరు తీసుకొచ్చాడు ఈ నియోజకవర్గానికి? దార్పాడు సాంబశివరావు గారు ఉన్నాడు, స్వర్గీయ రవీంద్రనాథ్ చౌదరి గారు ఉన్నారు, వరలక్ష్మీదేవి గారు ఉన్నారు, మన మాగంటి బాబు గారు ఉన్నాడు. వీళ్ళంతా మన నియోజకవర్గంలో మంత్రులు చేశారు. ఇవాళ ఒక్క స్టోర్ అన్నా వాళ్ళకి భద్రపడతం చూశారు ఎవరన్నా? ఎవరే అన్నా? ఈ చౌటాగాళ్ళకి ఎదవలకి పదవులు వస్తే, ఎదవలకి చరిత్రహీనులకి అధికారం వస్తే 365 రోజులు రాయలపాలెంలో ప్యాకెట్ పెట్టింది ఎవరు రాని అడుగుతున్నా. పోలీసు వాడు ప్యాకెట్ పట్టుకుంటా కొద్ది వీడు బాబు ధర్నా చేస్తాడు, వీడు బాక్సు మీద పోయినట్టు. ఎంతమంది తాడు తెంపారని అడుగుతున్నా. ప్యాకెట్లు పెట్టించి, ఒడిపందాలు రాత్రి బొరలు పెట్టించి ఎన్ని కేవీలు తీశారు, ఎన్ని సాగుకోళ్ళు ఆడ దగ్గర ఓడగొట్టారని అడుగుతున్నా. ఒడిపందాలు వేసుకున్న వాళ్ళు, సాగుకోళ్ళు వీళ్ళు, దాని మీద వచ్చిన కేవీ డబ్బుతో బతికింది వీళ్ళు. సొసైటీ ప్రెసిడెంట్ చేస్తే సొసైటీలో నుంచి సెక్రటరీ గారు నూనె, పప్పు, ఉప్పు, తోటకూర, చొక్కకూర, మెంతుకూర అన్ని ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు. వీళ్ళు సాయిబాబా గుడి గారు గుడి పక్కన ఉండి అంటే దోషేస్తాడు, కొట్టారా ట్రస్ట్ అంటాడు. ఈ డబ్బ సొత్తున సాయిబాబా గుడి, సాయిబాబా గుడిని కూడా రాట్నాలమ్మ దేవస్థానానికి కలిపితే కలిపే వరకు పోరాటం ఆపే పరిస్థితే లేదు. మంచి శ్రీను గారు, మన్నే శ్రీను గారు, భూషణం గారు వీళ్ళంతా కంప్లైంట్ రైజ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఏది తప్పుగా చేయదు, తప్పు అధర్మంగా అంతకంటే చేయదు. మీరు అడగచ్చు, కావాలంటే వాళ్ళ యొక్క వచ్చినటువంటి ఫలసాయాన్ని మనం కూడా, వాడు గడ్డి తిన్నాడు కదా అని మనం గడ్డిన్నారు తినకూడదు, మనం కూడా వాడుకోవచ్చు కావాలంటే. కానీ నో, ఒక్క రూపాయి కూడా మనకి సంబంధం లేని దాన్ని మనం తీసుకుని తప్పును పొందే ఉద్దేశం నాకు లేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డా, నా జీవితంలో పడరాని రోజులు ఇబ్బందులు పడ్డా. నేను ఒక్కడ కూడా తలకాయ బద్దలు పట్ల,
ఒక్కను కూడా కాలేదు పట్ల 70 రోజులు సుధా అయితే ఆఖరి 3 రోజులు దొరికాడు, అప్పుడు దొరకలా. ఆఖరి 3 రోజుల్లో పోలీసు వాళ్ళు టీవీలో కలిసి కుట్రలో మమ్మల్ని ఇరికిచ్చారు. మంచి సీను కూడా మర్చిపోయా, మామిడిగా వచ్చాను నేను, ముగ్గురు కూర్చుని ప్లేట్లు పెట్టుకుని మంచి సీను, నేను, సుధా, ఆడు దాదాపు ఒకడు, వీడు మహేష్ గారు గుర్తుకున్నారు కదా వెళ్ళిపోయారు. మమ్మల్ని అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారంటే ఆయన సంఘీభావంగా పోలీసు గారికి వెళ్ళాం. ఆయనకు వైజాగ్లో బయలుదేరా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి స్టేషన్లో పడింది గుర్తుకున్నానికి. ఈ పోలీసులు ఎంత ఉడిది చేశారంటే నమ్మటానికి వీలేదే. ఎంత దారుణం అంటే మానవత్వం లేదు. నా కూతురు సంబంధం మాట్లాడకుండా వెళ్తున్నారా, ఒక్క 2 గంటలు వదిలిపెట్టరా, శుభకారానికి వెళ్తున్నాను బతిమాలితే పంపరా, బతిమాలా. సంబంధం కుదిరింది, మొదటిసారి వెళ్తున్నా వాళ్ళ ఇంటికి, కొద్దిగా 2 గంటలు పంపించాను, మళ్ళీ వచ్చేస్తానంటే 2 గంటలు వదల. ఇవన్నీ మామూలు యాతన కావు, పడ్డవి. పడ్డావాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు. నాయకులు ఉన్నారు ఇక్కడ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో. మనకి ఈ స్థానాన్ని కల్పించడానికి కారణభూతులైన వాడు ఎవడున్నాడో వాడి కుటుంబాలను కానీ వాళ్ళను కానీ మీరు విస్మరించిన మరుక్షణం మనకి పుట్టగతులు లేకుండా పోతాయి. మనం గమనైనా ప్రతి ఉదయం తెల్లవారుజామునే వెళ్ళి తేలున్నా, పావున్నా, వర్షం ఉన్నా, వరద ఉన్నా, తాడి చెట్టు ఏ విధంగా అయితే నిద్ర లేచి ఎక్కుతాడో రాజకీయ నాయకుడు కూడా పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం పాలతో సంబంధం లేదు. వాడికి కష్టం వస్తే మనం వాడాల్సిందే. వాడిన మరుక్షణం నీకు రాజకీయం ఉందా, నీ జీవితంలో నీకు ఎదురనేది ఉండదని చెప్పి కూడా మీరు ఈ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోకపోతే మనం కూడా పప్పులో కాలేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక మందికి బ్రతకడానికి హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేపిస్తున్నాం. మెరుగైనటువంటి వైద్యాన్ని ఈ రోజున 20 కోట్లతో ఈ 8 నెలల్లో నేను అభివృద్ధి చేస్తూ ఉన్నా. మీ రాయనపాలెంకి ఎంత చేసినా ₹1 కోటి ఒక రాయనపాలెంకే పెట్టా. అది ఏ రోడ్డు అయినా కావచ్చు. మా పోస్టులు అడిగాడు, రోడ్లు బలమైపోయినాయి, నా రోడ్డు కూడా వేయమని. వేస్తా నీ గౌరవాన్ని పెంచడానికి, కానీ నీ గురించి వేయాలి ఆ రోడ్డు. మీ వాళ్ళంతా ఇంకా పిచ్చి లెక్కల్లో ఉన్నారు. పిచ్చి కళ్ళ పగట కళ్ళ కట్టవే తప్ప ఆ కళలు నెరవేరు అని చెప్పు. నువ్వు నీకోసం ఇస్తా, కానీ ఇప్పుడు ఉన్న సిమెంట్ రోడ్డు కదా, దాని మీద మళ్ళీ అయిపోయి చేయట్లే అనే ఉద్దేశంతో ఆగా. నీ మాట అంటే గౌరవం లేకపోతే భోజనం తప్పకుండా చేస్తా, చేసి చూపిస్తా. ఇంకా ఉపాధి పని ద్వారా మీరందరూ కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రతి వాడికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి 100 రోజులు వాళ్ళ కుటుంబాలకి పని దినాలు చూపించాలి. పనికి తగ్గ వేతనం ₹320, ₹325 హైయెస్ట్ అయింది. ఒక ₹5 తగ్గినా ₹320 వచ్చే విధంగా మనందరం కృషి చేసి వాళ్ళతో పని చేపించి ఆ డబ్బులన్నీ కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో కొద్దిగా కేంద్ర ప్రభుత్వం యొక్క దానివల్ల మార్చి నెల అవుతుందో కొద్దిగా లేట్ అయింది. ఎవరు ఆందోళన పడక్కర్లేదు, డబ్బులు రావట్లేదని. కేంద్ర ప్రభుత్వం ఉన్న బాకీ ఇవాళ కాకపోతే నెలకో 15 రోజులకు మీ అకౌంట్లో ఇచ్చే బాధ్యత మాది. ₹1 కూడా ఎగ్గొట్టరు. కానీ పందికొక్కులాగా ఎదవకి పదవస్తే దోపిడీ ఏ విధంగా చేయాలో ఆ విధంగా దోపిడీ చేసి ఈనాడు 3 కోట్ల రూపాయల మీద డ్రా చేసి అడ్డగోలుగా బుక్ అయ్యారు. నిన్నే పెదవేగి మండలం సోషల్ ఆడిట్ జరిగితే 3 కోట్లు దొరికారు. సోషల్ ఆడిట్ లో మనం పెట్టినటువంటి అభియోగాలు కావు. చచ్చిపోయిన వాళ్ళందరి పేరు ఈ డబ్బులు తీసుకుని తినేశారు. ఉద్యోగాలు చేయకుండా ఉద్యోగాలు చేశామని, పని చేయకుండా పనికి వచ్చారని. ఆడు ఎప్పుడు 2000 చచ్చిపోతే ఆడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ 2001 ఇప్పుడు
కూతురు ఫీల్ అయ్యాడు, ఆయన మెత్తరేసారు, పెద్ద పొందించారు. ఇలాంటి నీచమైన పనులు మనం చేస్తామా? ఒప్పుకుంటావా? ఎవడన్నా మంచం మీద ఉంటే రాలేకపోతే 1-6 ఎత్తే వేసారేమో తప్ప ఇలా దగులుబాజీ పనులు ఒకటి కాదు చేసిన వాళ్ళు. ఒక్కటి కాదు, 100 కోట్ల రూపాయలు డ్రైనేజీలు తోలేవని, తమిళేరు తోలేవని, గుండేరు తోలేవని ఇవన్నీ బిల్లులు పెట్టుకున్నారు. నేను చెప్తున్నా, నీకు ఎక్కడ 80 ఎకరాలు అడుగుతున్నా. నువ్వు కష్టపడ్డావా? నీ బాబు ఇచ్చాడా? నేను పెంచుకున్న అబ్బాయి ఇచ్చాడా? ఎక్కడ నీకు 80 ఎకరాలు? సొసైటీలో పెట్టినా అదే ఆ పట్టాలు సొసైటీలో పెట్టుకుని వాళ్ళకి పొలం లోన్ ఇప్పించి ఆ లోన్ కట్టుకోకుండా దాన్ని పాట పెట్టించి నేను సొసైటీ పెట్టి చేసింది. ఎస్సీల పొలాల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నిన్ను కొట్టేమని చేశారా అని అడుగుతున్నా. ఏంట్రా నీతి గురించి న్యాయం గురించి మాట్లాడుతున్నారు? నీకెక్కడ వచ్చింది 80 ఎకరాలు అడుగుతున్నా. ఏ ఎస్సీని కొట్టేస్తే వచ్చిందని అడుగుతున్నా. చనిపోయాడు జైగాడు, వాడు శిష్యుడే, క్యాన్సర్ వచ్చి. ఒక్క ఎకరం ఆడ కష్టాచీరంలో కొనుక్కున్నాడా? మీకు తెలియదు. నాకు పెళ్ళి ముందు మాధవరావు గారు ఏనుకున్నాడు, చనిపోయాడు. ఆయన కూడా చెప్పులు కొట్టు. మాధవరావు గారు బతుకుంటే కూడా చెప్పేవాడు. ఆ బామ్మలు ఆయన ఉన్నాడు, ఆయన రాధాకృష్ణ. ఆయన అడిగితే చెప్తాడు ఈ చరిత్ర. 3 రోజులకి బట్టలు మార్చుకున్నాడు కాదు. ఆ పోకొంచెం పేకాడి ఈ మొహం జాలకు బయటకు వస్తాయి డబ్బులు పోగొట్టుకుని 3 రోజులు వేసుకుని బట్టలు వేసుకుని అక్కడే చౌటకం కొట్టుకుంటే ఆ పోకొంచెం పేకాడుకుని అక్కడే తిని అక్కడే పడుకుని 3 రోజులు పడుకున్నాడు. ఇవాళ ఏదో పెద్ద తెల్ల బట్టలు వేసుకుని పెద్ద కౌరులు తింటాడు. నాకు రాజకీయ జన్మ ఇచ్చాడు ఆడు. ఎవడు నవ్వుతాడు, ఎవడన్నా నవ్వుతాడు. వాడు బ్యాంకు పేషెంట్ అవడానికి ఇక్కడ బావ గాంధీ గారిని బతిమాలమని నాతో గాంధీ గారు బాగుండేవాడు. గాంధీ గారు అడ్డు చేస్తున్నాడు, ఎట్లా గట్ట ముందు చెప్తానంటాడు. ఒప్పించని చెబితే గాంధీ గారిని ఒప్పించింది నేను. 7 సార్లు సుధాకర్ తెలుసు. స్నానం చేస్తున్నానంటే పక్క నుంచి పెడతారు. ఇవన్నీ మీకు చెప్తున్నా. 80 ఎకరాల మీద కూడా ఎంక్వైరీ చేపిస్తా. ఎవడైతే పాత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో కలెక్టర్ పిటిషన్ పెట్టించి సుధా నువ్వు రేపు పొద్దున ట్యాకప్ చేయాల్సిన విషయమే ఇది. ఆ పాత లబ్ధిదారులు ఎవరున్నారో ఆ పేర్లు అనేది వాళ్ళు చనిపోయి ఉంటే ఆ పిల్లలు తీసుకురా. కలెక్టర్ గారికి సమానం పెట్టించు. కలెక్టర్ గారి దగ్గర నుండి గవర్నమెంట్ పెడతా. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంక్వైరీ చేపిస్తా. సొకాలుగా మీరు వదులుతాను అనుకోవద్దు. కానీ పద్ధతి ప్రకారం తప్ప పద్ధతి తప్పి ఒక్క పని కూడా చేయదు. న్యాయం తప్పు కానీ, నీతి తప్పు కానీ, పద్ధతి తప్పు కానీ, మీ ఎమ్మెల్యే మీరు అధికారం ఇస్తే చూడరా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు జనాన్ని అనే పరిస్థితి మాత్రం మీకు ఉత్పన్నం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒక పెద్ద దిక్కుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను కానీ, నా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, నా కింద ఉన్నటువంటి నా కార్యకర్తల నాయకులు కానీ, మేమేమైనా తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పటి అడుగులు వేస్తుంది అన్నీ మాకు తెలియాలని లేదు. మేము మీలాంటి మనుషులమే. ఎవడో చెప్తాడు వీడు నిజమే చెప్పాడని నమ్మి మేము ఎక్కడన్నా పోలు భోజనం వేసుకుంటుంటే కూడా తప్పటి అడుగు చేస్తున్నావు, అక్కడ వేస్తే కాలు దెబ్బతింటదని చెప్పి వెనక్కి రావాల్సిన బాధ్యత భుజంగరావు మీలాంటి వాడి మీద ఉంది. ఏదో ఎదవా అదేంటి సభ్యత్వం కాదు కాడ భుజంగరావు నాకు విరోధం అయిపోయాడు. నేను చేసిన తప్పు కాదు, నాకే పాపం తెలియదు. 10 మంది సభ్యత్వం కార్డులు ఇక్కడే నాతో గొడవ పెట్టుకుని నేను ఓడిపోయేలాగా నిద్రపోవాలా. అదేంటి చిన్న రేజు, నేను చేసిన తప్పు కాదు. అయినా పరీక్ష యేసుక్రీస్తుని పొడిచారు. అప్పుడేమో మనోడు పొడిచారు, ఆ తర్వాత ఏమో ఆడు పొడిచారు. వాళ్ళైతే సిలువకే ఇచ్చారు. అయినా మనం ఎక్కడ మన పని మనం చేసుకుంటే వెళ్ళాం తప్ప వీళ్ళలాగా పారిపోయి దాక్కుని బతకలా.
నిజాయితీగా బతకాం, నీతిగా బతకాం, నీతిగానే పోతాం. ఎవరి సొమ్ము మనకు అక్కర్లా, మన నాయకులకు కానీ మన కార్యకర్తలకు కానీ. మన కష్టం మన వస్తే చాలు. మీకు కూడా ఏమి రాదు దీనివల్ల. ఓన్లీ గౌరవం, ఒక హోదా. 10 మందికి ఈ పార్టీలో ఉంటే అన్నం పెట్టగలం, 10 మందికి వైద్యం చేయించగలం, 10 మందికి దారులు వేయగలం, 10 మందికి ఉపయోగపడే కరెంట్ లైన్ వేయగలం. ఎవరికన్నా ఉపాధి లేకపోతే ఉపాధి చూపించగలుగుతాం. దానికోసమే తాపత్రయం తప్ప ఏంటి అంతకు మించి నాకు చెప్పండి. మీకైనా అంతే, నాకైనా అంతే. కానీ వాళ్ళలాగా మంది దోచుకునే పార్టీ కాదు, దోపిడీ చేసే పార్టీ అంతకన్నా కాదు. చేస్తే మన నాయకులు ఒప్పుకోరు, మన కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. మన మీద ఎదుర్కొంటారు. ఏంటి తప్పుడు పనులు? మీరు కొద్దిగా లేట్ అయింది. అక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రావడం లేట్ అవ్వడం వల్ల మరి పెద్ద ప్రోగ్రాం పాలసారథి గారు, మంత్రి గారు న్యూజివేడ్లో కాంస్య విగ్రహాన్ని పెట్టారు. 10 లక్షలు పెట్టి మంది కూడా ఒక గెస్ట్గా ఆహ్వానిస్తుందో అక్కడి నుంచి తప్పించుకుని రాలేకపోయారు. మంది డేట్ ముందే ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు. కానీ మందే డేట్ మార్చుకుని ముందే మార్చుకునేవాడిని అనుకోకుండా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. ఈ టైం అవుతుంది ఇట్లా ఉందా, ముందే 9 పెట్టేవాడు. అది పెద్ద మ్యాటర్ కాదు అసలు. పెడతానే ఉంటాం. ఇప్పుడు కూడా పెట్టేవాడు. నేను ఇంత లేట్గా వస్తానంటే మనం ఆ టైంకి క్లోజ్ చేసేస్తాం కదా. మనకి వేరే సినిమా ఉంది కదా అనుకున్నాం. మనకేం తెలిసి వెళ్ళిపోయి ఇట్లా జరుగుతుంది, లేట్ అయిపోతుంది, మనకి తెలియదు కదా. చైర్మన్ గారు, మీరు కూడా మీ మండల పార్టీ ప్రెసిడెంట్ 3 మండలాలని 4వ మండలం ఈ సంబంధం లేదు. నాది ఏలూరు మండలం. 3 మండలాలకి చైర్మన్. మీ 3 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, పార్లమెంట్ సెక్రటరీ మీరంతా ఐకమత్యంగా పనిచేసి మనం 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో గూడు కట్టాలి. మనం అనేది, మన మార్పు అనేది, మన ప్రభుత్వం అనేది ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఏ మాత్రం చిన్నపాటి ఆపద వచ్చినా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సీనో క్లస్టర్ ఇన్ఛార్జిగా నువ్వు, యూనిట్ ఇన్ఛార్జ్ అడి పోషణ నువ్వు, నీ తర్వాత గుర్తుండి కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళు కూడా రేపు పొద్దున మన మీరే ప్రెసిడెంట్లు. రేపు మళ్ళీ మనకి రక్షణ వస్తుంది. అన్ని ఓళ్ళలో పడతాము. జడుతున్నాడు ప్రతి దానికి ముందుకు అవట్లా వెనకలాగుతున్నాడా? మీకు పొద్దున్న కళాదో 4 గంటలు పంపించేస్తా. ప్రతి మనిషికి, ప్రతి ముస్లిమాన్కి 1/4 కేజీ మటన్, పాలు. మా సురేష్ జీరో ఇది చూసుకుంటారు. ఇది చూసుకుంటారు. మీరు చెప్పకుండా తెలుసు మీ గురించి. అధికారం లేనప్పుడు ఇచ్చారు, అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఎవరో 1/4 కేజీ కానీ నేను పంపించేస్తా. తలకాయకి వాడు ఆధార్ రేషన్ కార్డులో పిల్లడు అంటే 1/4 కేజీ వచ్చినట్టే. ఇంట్లో 4 ఉంటే కేజీ ప్యాకెట్ వస్తాయి, 2 ఉంటే 1/2 కేజీ వస్తాయి. ఒక్కడ సింగిల్ అంటే 1/4 కేజీ వస్తాయి. అన్ని ప్యాకెట్లు ఎక్కడ కట్టి ప్యాక్ చేస్తారండి. కొనుక్కొచ్చాను నిన్న 10 లక్షలు అయింది. నిన్న తెచ్చేసా. మీరందరూ కూడా ప్రతి వారిని అజగట్టి పవిత్రమైనటువంటి రంజాన్ నెలలో ఉగాది రేపొద్దున్న మీ అందరికీ కూడా ఈ రాబోయేటువంటి ఉగాది సంతోషాన్ని, ఆనందాన్ని, మీరు ప్రయాణం చేస్తున్నటువంటి మీ రంగాల్లో మీరందరూ కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ప్రతి నాయకుడు, కార్యకర్త ఫ్యాక్షన్ లిస్ట్ తయారు చేసుకోండి. వాళ్ళు ఓపెన్ చేసిన మరుక్షణమే టక 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 కొట్టేయాలి. ప్రతిదీ లిస్టు రాయనిపాలెం 50 ఉన్నాయి, కొండరావుపాలెం 30 ఉన్నాయి, రాట్నాకుంట 20 ఉన్నాయి. ఆ లిస్ట్ అనేది మన దగ్గర ఆ ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు,
వికలాంగుడు పెన్షన్ అయితే వికలాంగుడు పెన్షన్, వితంతు అయితే వితంతు, ఓల్డ్ ఏజ్ అయితే ఓల్డ్ ఏజ్, అన్ని రాసి రెడీగా పెట్టుకోండి, ఇస్తారు. ఎప్పుడు ఫలానా డేట్ అని నేను చెప్పలేదు, డిస్కషన్ తప్ప ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. అట్లాగే రేషన్ కార్డు ఆగు, రేషన్ కార్డు డిలేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ ఏమన్నా మీ డిజిటల్ అసిస్టెంట్తో మాట్లాడుకుని దాన్ని కూడా రెడీ పెట్టుకోండి, అవి కూడా ఇస్తాం. ఇల్లు కూడా ఎస్సీలకి 50,000, బీసీలకి పెంచాం, ఎస్టీలు ఉంటే 75,000 పెంచారు. ఇప్పుడు రేట్ మనం ఇల్లు కూడా లిస్టులు రెడీ చేయమన్నాం. ఎడిషనల్గా 2,80,000కి ఎడిషనల్గా 50,000 బీసీలకి ఎస్సీలకి సమానంగా ఇస్తున్నారు. ఎస్టీలకి 75,000 ఎడిషనల్గా ఇస్తున్నారు. వాళ్ళు తక్కువ మంది ఉంటారు మన దగ్గర, పోలవరం చంద్రపూడి చెప్పుకుంటారు. మనం ఆ విషయాలన్నింటినీ ఇప్పటికే చెప్పారు 4 మండలాల్లో లిస్టులు తయారు చేసి రెడీ పెట్టుకోండి. అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చారు. ఈ ఉగాది అవ్వగానే ఫస్ట్ మండేనే హౌసింగ్ మీద క్లస్టర్ ఇన్ఛార్జీల్ని వీళ్ళందరినీ పెట్టి మీటింగ్ పెట్టి విలేజ్ వైజ్గా క్లస్టర్, ఇప్పుడు సీను నెంబర్ 1 క్లస్టర్, అట్లాగే తా సత్యనారాయణ 2, 3, శివమండి ఉన్నాడు ఇక్కడే 3, ఆడ కొప్ప కూడా ఉన్నాడు 4, అంటే రాలా 6 పిలవమని చూస్తున్నాను నువ్వు కావాలి కదా. కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ విలేజ్ మనకి ఎవడు ఏమయ్యా ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. సరే 3 ఎన్ని రోజులు పెట్టిస్తాం? 5 days పెట్టలేమా? 2 గంటలే ఉన్నాయి. ఇప్పుడు ఆ తిమ్మల బిల్లు ఎవడతాడు? కట్టుకుంటాడండి, మా వాళ్ళు కట్టేస్తారా? డబ్బులు అడిగించేమనండి, రేపే మొదలెట్టి కట్టేస్తారు. మాకు 8 దిమ్మలు రేపు పొద్దున నుంచి మార్కింగ్ ఇవ్వమనండి, మేమని రేపు సాయంత్రం కల్లా మామూలుగా లేపేస్తాం. ఈ ఊర్లో స్తంభాలు కూడా ఎడిషనల్గా ఒక 20 పోల్స్ అంట స్టాండ్ బై పడేయండి. ట్రాన్స్ఫార్మర్ అంట. అయినా నేను ఎందుకు వేయాలి? వేయాలని అడుగుతున్నావు, న్యాయం పేలని అడుగుతున్నావు. నా చేపల చెరువు బారికి పడుకున్నాడు అడు. ఇప్పుడు వెళ్ళారు ఇదిగో 5 ఇచ్చారు 5 రోజులు చెప్తున్నా. కట్టాము ఈ రోజు ఒకటైతే స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఈ అమావాస్య అయిపోయింది కదా, సోమవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడుంటే అప్పుడు అది కొనికి సబ్ స్టేషన్ శంకుస్థాపన పెట్టండి. అది కూడా ప్లాన్ చేయండి. చెప్తా అది లీగల్ లేదన్నా కదా, నా సొంతదని చెప్పించారు. నా ఒక్క 150 ఇచ్చారు. 150 ఇచ్చాం కదా మనం, 150 ఇచ్చాం. మీరు తొందరగా చూడండి. అట్లయినా ఉంటాను సార్. థ్యాంక్ యూ. మీ మీద ప్రాంతాన్ని ఆ డబ్బు కోటి ఉండడంలో 50 అలా మీరు డైవర్ట్ చేసి మీరు పీటీ వేసి సిమెంట్ వేసి కానీ వేసేస్తే ఏఐబిలో శాంక్షన్ అయిన డబ్బు వేస్ట్ అయిపోతుంది. రెండోది అది రాలేదనుకో రేపు 2 నెలలు 3 నెలలు చూస్తా, రాకపోతే వేసాను మళ్ళీ ఎడిషనల్ ఇస్తా. కానీ ఇది ఇస్తే 7 రోజులకి ఇచ్చేయాలి.
రాయన్ స్వామికి ఇచ్చారు కదా, మాకెందుకు ఎవరైనా 4 బయలు కట్టాలి. అది ఎక్కడ మొత్తం వీడి దగ్గర నుంచి విజయనగరం దగ్గర అమ్మగారు గంగానగర్ చేరుకున్నా ఆ రోడ్డు జగన్నాపురం చెందుకుండా ఉంది. అది నేను స్వామి చేసిందే. నేను సౌటా పడవడం ఏం చేయలేకపోయాడు. ముగ్గురు కాంట్రాక్టులు మారారనేది ఎవడు మారినా ఏదైనా సరే ఈ 2 పెట్టినది ఎంత ఉన్నా కదా. కొత్తూరు అంటే నాకు ఇష్టం లేదనుకో. మాకు పుల్లయ్య గారు హ్యాపీగా ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ వచ్చాడు, వచ్చాడా? వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ అల్లుడి గారు అంతా సరే ఓ రోజు వస్తాను. వెళ్దాం స్కూల్ గారికి వెళ్ళాలా? ఫోటో దిగి రావాలి. వెళ్ళాలా మనం? వెళ్దాం పదండి. అందరూ థ్యాంక్స్. అన్నయ్య గారు మాట్లాడారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అట్లాగే ఎన్టీఆర్ అభిమానులకి చాలా చాలా సంతోషంగా ఉన్నారన్నయ్య. అట్లాగే మా నామకం చేయడం కూడా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఏదైనా సహాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన చక్కెర పొంగలి విధానం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణతో ప్రార్థించవచ్చు.